1000 కోట్లతో బాలయ్య ప్యాన్ వరల్డ్ మూవీ. ఇది కనుక సక్సెస్ అయితే బాలయ్యను ఆపడం కష్టమే అంటున్న సినీ వర్గాలు. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. పౌరాణికం, సాంఘికం, చారిత్రకం ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య చేసిన పాత్రలు ఆ తరం హీరోలు కానీ ఈ తరం హీరోలు కానీ ఎవరూ చేయలేదు. పాత తరంలో ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ బాలయ్యే అన్ని పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక బాలయ్య గారికి ఓ డ్రీమ్ రోల్ ఉంది, అదే చెంగీజ్ ఖాన్. ఆ పాత్రలో బాలయ్య నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు. అయినా అది సాధ్యపడలేదు. అసలు తెలుగు ప్రేక్షకులకు చెంగీజ్ ఖాన్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అతడు మంగోలుల నాయకుడు, ఓ బందిపోటు దొంగ. మనోడు పునాది వేసిన మంగోలు సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా నిలిచింది. ఓ సంచార జాతికి చెందినవాడు చెంగీజ్ ఖాన్. శామనిజ మతానికి చెందిన ఈయన ఈశాన్య ఆసియాకు చెందిన ఎన్నో సంచార తెగల ప్రజలను ఒక్కటి చేశాడు. మామూలుగా ఈ హీరో చరిత్ర తెరకెక్కించాలంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ఓ టాలీవుడ్ దర్శకుడు ఈ బాధ్యతను భుజాన వేసుకొని స్క్రిప్టు పనులు చేస్తున్నాడట. నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించే క్రమంలోనే బాలయ్య గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారట. ప్యాన్ ఇండియా స్థాయి కాదు, ఏకంగా ప్యాన్ వరల్డ్ మూవీగా ఈ ప్రాజెక్టు రూపొందనుంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో 1000 కోట్ల ప్రాజెక్టును ఏ హీరో కానీ ఏ నిర్మాత కానీ చేసింది లేదు. ఇప్పటి వరకు బాలయ్య ప్యాన్ ఇండియా సినిమా చేసింది లేదు, కానీ ఏకంగా ప్యాన్ వరల్డ్ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే బాలయ్య వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే బాలయ్యను ఆపడం కష్టమే అంటున్నారు సినీ వర్గాల వారు.